the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇచ్చిన ఎవరి టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా సింగపూర్ రిలేషన్స్కి సంబంధించి. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ గారు ఇండియా పర్యటనకు విచ్చేశారు. ఈ 3 days పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని మీట్ అయ్యారు. ఈ సందర్భంగా 5 MOUs ఇరు దేశాల మధ్య కూడా 5 ఒప్పందాలు కుదిరాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఒప్పందాలు తెలుసుకోవాలి. ఇక ఇండియా సింగపూర్ రిలేషన్స్ విషయానికి వస్తే ఈ సంవత్సరంతో 2025తో ఈ బోత్ కంట్రీస్ మధ్య ఇరు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఈ దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి ఈ ఇయర్తో 2025తో 60 years అయ్యాయి, 60 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. సో ఈ కాంటెక్స్లో ఆ MOUs తప్పకుండా తెలుసుకోవాలి. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ గారు. ఇక ఇరు దేశాల మధ్య ఒక పార్ట్నర్షిప్ విషయానికి వస్తే భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉంది అంటే ఒక టర్మ్ ఉంటుంది, కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అభివర్ణిస్తారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా భావిస్తారు. ఇక్కడ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మక భాగస్వామ్యము. వ్యూహాత్మక భాగస్వామ్యము అనేది ఇరు దేశాల మధ్య ఉన్న ఒక రిలేషను. ఇక ఆ MOUs ఏమున్నాయి? ఆ 5 MOUలు కుదిరాయి. ముఖ్యంగా ఫస్ట్ది వచ్చేసి ఈ 5 MOUలు కాకోకుండా ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెక్స్ట్ లెవెల్కి, మరొక లెవెల్కి అంటే ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకోవాలని చెప్పేసి ఒక జాయింట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక 5 MOUs విషయానికి వస్తే, 5 ఒప్పందాల విషయానికి వస్తే, ఒక MOU డిజిటల్ అసెట్ ఇన్నోవేషన్కి సంబంధించి. డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీసు, ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ ఉంటాయి కదా, ఈ డిజిటల్ కరెన్సీస్కి సంబంధించి డిజిటల్ అసెట్స్, ఈ డిజిటల్ అసెట్స్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, సింగపూర్ యొక్క మానిటరీ అథారిటీకి ఒక MOU కుదిరింది. ఇక అలానే గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్కి సంబంధించి ఒక MOU కుదిరింది. ఇక్కడ గ్రీన్ షిప్పింగ్ కారిడార్ అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నట్టు ఈ సముద్రాల గుండా షిప్స్ వెళ్ళేటప్పుడు చాలా కర్బన ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. తద్వారా ఈ ఓషన్స్ అంతా పొల్యూట్ అవుతా ఉన్నాయని చెప్పేసి ఈ సస్టైనబుల్ ఫ్యూయల్ వాడాలి. ఈ షిప్పింగ్లో కూడా ఈ నౌకా రంగంలో గ్రీన్ టెక్నాలజీని అంటే హరిత ఇంధనాన్ని, అటువంటి టెక్నాలజీస్ని వాడాలి అని చెప్పేసి ఆ రంగంలో కోఆపరేషన్ కోసము ఒక MOU కుదిరింది. మరొక MOU సివిల్ ఏవియేషన్కి సంబంధించి అంటే పౌర విమానయానానికి సంబంధించి, పౌర విమానయాన రంగం సివిల్ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించి ఎవరైతే ఆ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన అభివృద్ధి రంగానికి సంబంధించి, సివిల్ ఏవియేషన్ రంగానికి సంబంధించి ఒక MOU కుదిరింది. ఇక అనదర్ MOU వచ్చేసి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం తయారీ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి, 3D ప్రింటింగ్ అటువంటివి. సో ఈ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి చెన్నైలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. చెన్నైలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ ఈ ఇరు దేశాలకు సంబంధించి ఈ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక MOU కుదిరింది. ఇక ఫైనల్ MOU, 5వ MOU స్పేస్ సెక్టార్కి సంబంధించి ఇరు దేశాల మధ్య స్పేస్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఒక MOU కుదిరింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 5 MOUలు. ఇది జాయింట్ స్టేట్మెంట్, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి ఒక జాయింట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇండియా సింగపూర్. అలానే సింగపూర్ ఇండియాకి ఒక హామీ కూడా ఇచ్చింది. మన అండమాన్ దీవులకు పక్కన మీరు మ్యాప్ అబ్జర్వ్ చేస్తే మలక్కా స్ట్రైట్ అని ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటే అదొక వాటర్ బాడీ. ఆ వాటర్ బాడీ గుండా జనరల్గా నౌకలు ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటాయి. అంటే ట్రేడ్, వాణిజ్యము ఏ విధంగా అయితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉందో అక్కడ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అని ఉంటుంది. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా, ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఆ స్ట్రైట్ ఆఫ్ మలక్కా గుండా వాణిజ్యాన్ని, ట్రేడ్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో ఎక్కువగా పైరసీ జరుగుతూ ఉంటుంది. పైరసీ అంటే ఆ నౌకల్ని పైరేట్స్, ఈ దొంగలు ఉంటారు కదా, సముద్రపు దొంగలు హైజాక్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం మలేషియా, ఇండోనేషియా ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా గుండా ఎప్పుడు కూడా ప్యాట్రోలింగ్, గస్తీ, నిఘా నిర్వహిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇండియా కూడా స్ట్రైట్ ఆఫ్ మలక్కాని పరిరక్షించడానికి అక్కడ ప్యాట్రోలింగ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించింది ఇండియా. దానికి సింగపూర్ ఆమోదం కూడా తెలిపింది. సింగపూర్ సపోర్ట్ కూడా చేస్తామని చెప్పింది. ఇక సింగపూర్ విషయానికి వస్తే సింగపూర్ ఏషియాన్లో భాగమని చెప్పేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సింగపూర్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఇది భాగము. ఏషియాన్లో
మనకి ఇది భాగం అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇది ఇండియాకి సింగపూర్కి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా భూటాన్ రిలేషన్స్. భూటాన్ ప్రైమ్ మినిస్టర్ షెరింగ్ టాబ్గే గారు, భూటాన్ ప్రైమ్ మినిస్టర్ షెరింగ్ టాబ్గే ఇండియా పర్యటనకు విచ్చేశారు, ఇండియాకు వచ్చారు. ఇక్కడ బీహార్లో రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ని ప్రారంభించారు. బీహార్లోని రాజ్గిర్ ప్రాంతం వద్ద, రాజ్గిర్ ఈ ప్రాంతం వద్ద రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ని ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు. ఈ ఈవెంట్కి యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీ అఫైర్స్, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గారు కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భూటాన్ అంటేనే బుద్ధిస్ట్ కంట్రీ. మనము భూటాన్తో నియర్లీ 699 కిలోమీటర్స్, భూటాన్ కంట్రీతో వీఆర్ షేరింగ్ అబౌట్ 699 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్. మనం భూటాన్ కంట్రీతో 699 కిలోమీటర్ల మేర భూభాగ సరిహద్దుని మనం పంచుకుంటా ఉన్నాం. మరి మనకి అవి ఏ ఉన్నాయి, అవి అబ్జర్వ్ చేస్తే ఏ వస్తాయంటే భూటాన్తో ల్యాండ్ షేర్ చేసుకుంటా ఉన్న స్టేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటుంది భూటాను, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇది అస్సాం, ఇది సిక్కిం, ఇక్కడ డార్జిలింగ్ ప్రాంతం వెస్ట్ బెంగాల్. అంటే భూటాన్కి 4 బార్డర్ స్టేట్స్ ఉన్నాయి. ఇండియా బార్డర్ స్టేట్స్ 4 ఉన్నాయి భూటాన్తో షేర్ చేసుకుంటున్నవి. వెస్ట్ దిక్కున సిక్కిం ఉంది, సిక్కిము, వెస్ట్ బెంగాలు, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు భూటాన్తో ల్యాండ్ని షేర్ చేసుకుంటా ఉన్నాయి. తప్పకుండా అది గుర్తుంచుకోండి, జాగ్రఫీలో మనకి వెళ్ళిపోతుంది. ఇక భూటాన్ విషయానికి వస్తే మనకి ఇది బుద్ధిస్ట్ కంట్రీ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అలానే భూటాన్ ప్రైమ్ మినిస్టర్ షెరింగ్ టాబ్గే గారు బీహార్లో బోధ్గయా టెంపుల్ ఉంటుంది, బోధ్గయా టెంపుల్, అక్కడ మహాబోధి వృక్షము, ఆ మహాబోధి వృక్షాన్ని సందర్శించారు. అదొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంటే బీహార్ అనేది బుద్ధిస్ట్ ప్రాంతం అని చెప్పవచ్చు. బీహార్లో అప్పట్లో గౌతమ్ బుద్ధుడు ఇక్కడ ఎన్లైటన్ అయ్యారు, ఆయనకంటే చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ సంహిత కాన్ఫరెన్స్ ఆన్ సౌత్ ఏషియన్ మనుస్క్రిప్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్. మనుస్క్రిప్ట్స్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మనుస్క్రిప్ట్, ఇక్కడ మనుస్క్రిప్ట్ అంటే చేతితో రాసినవి. ఫర్ ఎగ్జాంపుల్ తాళపత్ర గ్రంథాలు అటువంటి అంటారు కదా, ఆ తాళపత్ర గ్రంథాల్లో జనరల్గా ఈ కొన్ని సెంచరీస్కి చెందినవి, కొన్ని చాలా వందల ఏళ్ల నాటి మనుస్క్రిప్ట్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. సో వాటిలో ఈ మెడికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆస్ట్రాలజికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ మనుస్క్రిప్ట్స్లో ఉంటుంది అనమాట. సో ఆ మనుస్క్రిప్ట్స్ని మనం భవిష్యత్ తరాల కోసము కాపాడాలి, ప్రిజర్వ్ చేయాలి. అవి ఇండియాలో ఎన్ని ఉన్నాయో వాటిని సర్వే చేసి, వాటిని డాక్యుమెంట్ చేసి, వాటిని డిజిటైజ్ చేయాలి. డిజిటైజ్ ఇన్ ద సెన్స్ వాటిని డిజిటలీకరణ చెయ్యాలి అని చెప్పేసి 2003లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మంత్రిత్వ శాఖ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ అనే ఒక మిషన్ని లాంచ్ చేసింది 2003లో. దాన్ని 2025-26 యూనియన్ బడ్జెట్లో దాన్ని రీస్ట్రక్చర్ చేశారు. అంటే దాన్ని పునర్వ్యవస్థీకరించారు, పేరు మార్చారు. జ్ఞాన భారతం మిషన్ పేరిట దీన్ని రీస్ట్రక్చర్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ జ్ఞాన భారతం మిషన్ని జూన్ 9, 2025లో లాంచ్ చేశారు. మరి జ్ఞాన భారతం మిషన్ అంటే ఏంటి అసలు? ఇండియాలో ఈ మనుస్క్రిప్ట్లు ఎన్నున్నాయో వాటిని సర్వే చేయాలి. 1 కోటికి పైగా మనుస్క్రిప్ట్లను డాక్యుమెంటేషన్ చేసి వాటిని డిజిటల్గా భద్రపరచాలి. తద్వారా భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అది అందించవచ్చు అని చెప్పేసి జ్ఞాన భారతం మిషన్ని 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేస్తే జూన్ 9, 2025 ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఈ జ్ఞాన భారతం మిషన్ కోసం 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో, ఆర్థిక సంవత్సరంలో 60 కోట్లు, 60 క్రోర్ ఈ మిషన్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు సౌత్ ఏషియాకు సంబంధించి, దక్షిణాసియా ప్రాంతంలో ఈ మనుస్క్రిప్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మనుస్క్రిప్ట్స్ని ప్రిజర్వ్ చేయాలి, వీటిని సంరక్షించాలి అని చెప్పేసి సంహిత పేరిట ఒక కాన్ఫరెన్స్ని న్యూఢిల్లీలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ప్రారంభించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, జ్ఞాన భారతం మిషన్ ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్.
విద్యా మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలకి ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్స్ ఇస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ పేరిట ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ పేరిట ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ విద్యా మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ కేటగిరీసు, లైక్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్ కేటగిరీసు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ కేటగిరీసు, కాలేజెస్, ఇటువంటి కేటగిరీస్లో ఏ విద్యా సంస్థ టాప్లో ఉందని చెప్పేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా తొలిసారిగా 2016లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2016 ద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ వర్ రిలీజ్డ్. తొలిసారిగా 2016లో ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ని విడుదల చేసింది. ఇది 10వ ఎడిషన్. ఇప్పుడు 2025కి సంబంధించి ఇది 10th ఎడిషన్, 10వ సంవత్సరము రిలీజ్ చేయడం జరిగింది వరుసగా. ఇక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఎన్ని కేటగిరీస్ ఉంటాయో మనకి డెఫినెట్లీ ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏ విద్యా సంస్థ టాప్లో ఉంది అని తెలుసుకునే ముందు అసలు ఎన్ని కేటగిరీలకి ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతారు, ఎన్ని పారామీటర్లని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందో తెలుసుకోవాలి. 17 కేటగిరీస్, ఓవరాల్గా 17 కేటగిరీస్. అంటే ఓవరాల్ కేటగిరీ అని ఒకటి ఉంటుంది. ఓవరాల్ కేటగిరీ అంటే ఇంకా అన్ని కేటగిరీలకు కలిపి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓవరాల్ అనే కేటగిరీ కాకోకుండా మరో 16 కేటగిరీలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీ ఏది, లేదంటే బెస్ట్ కాలేజ్ ఏంటి, బెస్ట్ రీసెర్చ్ విద్యా సంస్థ ఏంటి, లేదంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, బెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ ఏంటి, బెస్ట్ ఫార్మసీ కాలేజ్ ఏంటి, ఆ విధంగా బెస్ట్ మెడికల్ కాలేజు, బెస్ట్ డెంటల్ కాలేజు, బెస్ట్ లా కాలేజు, బెస్ట్ అగ్రికల్చరల్ కాలేజు, అటువంటివి అన్నీ కూడా కేటగిరీలని పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ 16 ప్లస్ ఓవరాల్గా అంటే ఓవరాల్ కేటగిరీని ఉంటుంది. అంటే ఈ కేటగిరీలు ఇటువంటి అన్నింటినీ కలిపేసి ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి 17 ఉంటాయి. మరి పారామీటర్స్ వచ్చేసి అంటే సూచికలు అంటారు కదా, 5 పారామీటర్స్ ఉంటాయి. 5 పారామీటర్స్ తప్పకుండా తెలుసుకోవాలి. 5 పారామీటర్లు ఏవి, వాటికి ఎంత వెయిటేజ్ ఇస్తూ ఉన్నారో కూడా తెలుసుకోవాలి. ఒక పారామీటర్ వచ్చేసి టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. అంటే ఆ విద్యా సంస్థలో బోధన ఎలా ఉంది, లెర్నింగ్ ఎలా ఉంది, వనరులు రిసోర్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక పారామీటరు. దీనికి వెయిటేజు 0.3 అంటే 30% వెయిటేజ్ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరొక పారామీటర్ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. అంటే ఆ విద్యా సంస్థలో పరిశోధన రంగం ఎలా ఉంది అనేది ఒక పారామీటరు. దీనికి కూడా వెయిటేజ్ 30%. ఇక మరొక పారామీటర్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అవుట్కమ్. అంటే ఆ విద్యా సంస్థలో ఒక గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఫలితాలు ఎలా ఉన్నాయి, అదొక పారామీటర్. దానికి వెయిటేజ్ 20%. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అనదర్ పారామీటర్ అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ. అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ ఇన్ ద సెన్స్ ఆ విద్యా సంస్థలో ఏ విధంగా స్టూడెంట్స్ని కలుపుకొని పోతా ఉన్నారు, ఇన్క్లూజివిటీ ఎలా ఉంది, సమ్మిళితంగా ఉందా లేదా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఏమైనా డిస్క్రిమినేషన్ ఉందా, అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ, దానికి వెయిటేజ్ 10%. ఇక ఫైనల్గా పర్సెప్షన్ అంటే అభిప్రాయము. అంటే ఈ విద్యా సంస్థకు సంబంధించి ఎలా అభిప్రాయం ఉంది, ఈ విద్యా సంస్థ గురించి వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అనేది ఒక పారామీటర్, అది పర్సెప్షన్. దీనికి వెయిటేజ్ 10%. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఈ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. ఏ దానికి ఎంత ఇచ్చారని చెప్పేసి ఇటువంటి ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్కి మాత్రం తప్పకుండా స్టేట్మెంట్స్లలో ఇస్తాడు ఎగ్జామ్స్లో. ఇక మనకి టాప్ ఏ కాలేజ్ ఉందో తెలుసుకోవాలి. ఏ కాలేజ్ ఉంది ఫస్ట్ ఓవరాల్ కేటగిరీ తీసుకుంటే, అంటే ఇందాక చెప్పుకున్నట్టు 17 కేటగిరీల్లో ఒకటి ఓవరాల్ ఉంది. ఓవరాల్ ప్లస్ 16 కేటగిరీస్, ఓవరాల్గా 17 అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఓవరాల్ తీసుకుంటే టాప్లో ఐఐటి మద్రాస్ వరుసగా 7వ ఏడాది ఫర్ కన్సిక్యూటివ్ 7th ఇయర్ ఐఐటి మద్రాస్ స్టూడెంట్ ఫస్ట్ ప్లేస్. ఐఐటి మద్రాసు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెకండ్ ప్లేస్. ఇక థర్డ్ ప్లేస్లో ఐఐటి బాంబే, 4th ఐఐటి ఢిల్లీ, 5th ఐఐటి కాన్పూర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఓవరాల్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు కేటగిరీ వైజ్ పోదాం. కేటగిరీ వైజ్ పోతే యూనివర్సిటీస్ కేటగిరీ తీసుకుంటే బెంగళూరుకు చెందిన ఐఐఎస్సి టాప్లో ఉంది. కాలేజెస్ కేటగిరీ తీసుకుంటే ఏది బెస్ట్ కాలేజ్ అనే కేటగిరీ అయితే ఢిల్లీకి చెందిన హిందూ కాలేజ్. ఇక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇవి పరిశోధన విద్యా సంస్థల్లో అయితే అగైన్ బెంగళూరుకు చెందిన ఐఐఎస్సి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ది ఓపెన్ యూనివర్సిటీస్.
ఈ ఓపెన్ యూనివర్సిటీస్ కేటగిరీలో ఢిల్లీకి చెందిన ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ టాప్ ప్లేస్లో ఉంది. ఇక మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మేనేజ్మెంట్ విద్యను బోధిస్తూ ఉంటారు కదా, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కేటగిరీలో IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్, గుజరాత్. మెడికల్ కేటగిరీలో ఈ వైద్య రంగంలో ఎయిమ్స్ ఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ టాప్లో ఉంది. ఇక స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ తీసుకుంటే, అంటే ఈ రాష్ట్రాలలో ఉండే ప్రభుత్వ రంగ యూనివర్సిటీల విషయానికి వస్తే, కోల్కతాకు చెందిన జాదవ్పూర్ యూనివర్సిటీ టాప్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ 4th ప్లేస్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీ 4th ప్లేస్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో టాప్. ఇది NIRF ర్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఓవరాల్ కేటగిరీ, బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఈ మణిపూర్ క్రైసిస్. నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన మణిపూర్లో కొన్ని ఏళ్ల నుంచి కూడా 3 రకాల తెగల మధ్య, 3 types ఆఫ్ ట్రైబ్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఒక వివాదం ఉంది. వాళ్ళు కూకీస్, నాగాస్, మీటీస్. కూకీస్, నాగాస్, మీటీస్. ఈ కూకీస్నే కూకీ జో అని కూడా పిలుస్తారు. కూకీ ప్రజల్నే కూకీస్ జో, నాగాసు, మీటీసు. ఈ 3 ట్రైబ్స్ మధ్య ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన మణిపూర్లో ఎప్పటి నుంచో క్రైసిస్ ఉంది. ఇటీవల మనం తెలుసుకున్నాం, ఇండియాకి మ్యాన్మార్కి మధ్య ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనేది ఒకటి ఉంది. ఆ ఫ్రీ మూమెంట్ రెజీమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మణిపూర్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2023లో మీటీలకి కూకీలకి మధ్య ఒక వివాదం తలెత్తింది. దెర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మీటీస్ అండ్ కూకీస్ ఇన్ 2023 ఇన్ మణిపూర్. మరి అసలు ఎందుకు ఈ వివాదం వచ్చింది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు, మణిపూర్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన హోం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మణిపూర్ గవర్నమెంటు, ఈ కూకీజో గ్రూప్ మధ్య ఒక పీస్ ప్యాక్ట్, ఒక శాంతి ఒప్పందం కుదిరింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉండాలి. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే, ఇటీవల ఏ రాష్ట్రంలో ఏ గ్రూపుల మధ్య ఈ పీస్ ప్యాక్ట్, శాంతి ఒప్పందం కుదిరిందంటే మనకి 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక ఈ వివాదం విషయానికి వస్తే, మణిపూర్ స్టేట్లో మీటీస్ ఎక్కువగా ఉంటారు. మణిపూర్ టోటల్ పాపులేషన్లో, మణిపూర్ రాష్ట్ర జనాభాలో మీటీసు సుమారుగా 40% ఉంటారు. కూకీసు 25% సుమారుగా, నాగాసు 15% సుమారుగా ఉన్నారు. అంటే దీని అర్థం మీటీలు ఎక్కువగా ఉన్నారు. కానీ మరి ఎందుకు వివాదం తలెత్తిందంటే, మీటీలకి ST స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది, ఒక రికమెండేషన్. వీళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ వివాదము తలెత్తడం వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతూ ఉంది. మరి అసలు మీటీస్ వీళ్ళు చాలా బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్ అయిన వాళ్ళు. అంటే వీళ్ళు ఆర్థికంగా కావచ్చు, లేదంటే విద్యాపరంగా, ఎడ్యుకేషనల్ పరంగా, ఫినాన్షియల్ సెక్టార్ పరంగా దే ఆర్ వెల్ అడ్వాన్స్డ్ compared to Kukis and Nagas. But these are tribal people. Kukis and Nagas these are tribal peoples. They live mostly in hills. అంటే వీళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. గిరిజన తెగలు. ఈ మీటీస్ ఎక్కువగా హిందూస్ ఉంటారు. ఈ కూకీస్, నాగాస్ ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. వీళ్ళు కొండల్లో నివసిస్తూ ఉంటారు. ఇందాక ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం ఒక షార్ట్ కట్ రూపంలో. కూకీస్ కొండల్లో నివసించే వాళ్ళని కూకీసు. వీళ్ళు మీటీసు ఇంపాల్ వ్యాలీ, మణిపూర్లోని ఇంపాల్ వ్యాలీ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ మీటీస్కి ST స్టేటస్ ఇవ్వాలి అని ఆ ప్రపోజల్ వచ్చిందో, అక్కడ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టండి అని చెప్పేసి మణిపూర్ గవర్నమెంట్ని ఆర్డర్ చేసిందో, అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మణిపూర్లోని 2 గ్రూప్స్, ముఖ్యంగా యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ అని ఒకటి ఉంటుంది, కూకీస్కి సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. ఆ 2 గ్రూపుల్ని చర్చలకు పిలిచి ఈ పీస్ ప్యాక్ట్, శాంతి ఒప్పందం కుదిరింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు September 13th మణిపూర్కి వెళ్తా ఉన్నారట. అప్పుడెప్పుడో 2023లో మణిపూర్ క్రైసిస్, మణిపూర్ వివాదం వస్తే మోడీ గారు ఫర్ ద ఫస్ట్ టైం మణిపూర్కి వెళ్తా ఉన్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. ఇది పీస్ ప్యాక్ట్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్, మణిపూర్ గవర్నమెంట్ అండ్ కూకీజో గ్రూప్. నెక్స్ట్ వన్, ఇండియాస్ బర్త్ రేట్ డౌన్, ఫస్ట్ డిప్ ఇన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ 2 years. టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన రీప్రొడక్టివ్ ఏజ్లో, అంటే తన సంతాన ఉత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనేదే టోటల్ ఫర్టిలిటీ రేటు. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ పర్ ఉమెన్
డ్యూరింగ్ అ రీప్రొడక్టివ్ ఏజ్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ పర్ ఉమెన్ డ్యూరింగ్ ఆర్ ఎంటైర్ స్పాన్ ఆఫ్ రీప్రొడక్టివ్ పీరియడ్. అంటే తన సంతాన ఉత్పత్తి కాలంలో ఒక మహిళ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో అదే టోటల్ ఫర్టిలిటీ రేటు. ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, హోం మంత్రిత్వ శాఖ కింద ఆఫీసర్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్. ఆఫీసర్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆఫీసర్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అని చెప్పేసి కూడా పిలవచ్చు దీన్ని, ఆఫీసర్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్. ఈ ఆర్జీఐ ఇండియాలో బర్త్ రేట్ ఎలా ఉంది, అంటే జనన రేటు ఎలా ఉంది, మరణ రేటు ఎలా ఉంది, ఈ సంతాన ఉత్పత్తి రేటు, ఈ సంతాన ఉత్పత్తి ఫర్టిలిటీ రేట్ అంటే సంతాన ఉత్పత్తి రేటు ఎలా ఉంది అని చెప్పేసి, అలానే ఇండియాలో ఎల్డర్లీ పాపులేషన్, వృద్ధులు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టికల్ రిపోర్ట్, శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టికల్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. మరి ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ఏం చెప్పిందో మనం తెలుసుకునే ముందు ఫస్ట్ కొన్ని టర్మ్స్ మనకు ఐడియా ఉండాలి. క్రూడ్ బర్త్ రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు, అగైన్ రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్. యూ నీడ్ టు నో దీస్ టర్మ్స్. వాట్ ఈస్ క్రూడ్ బర్త్ రేట్, వాట్ ఈస్ టోటల్ ఫర్టిలిటీ రేట్, వాట్ ఈస్ రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇక్కడ క్రూడ్ బర్త్ రేట్ అంటే ఒక 1000 మంది జనాభాలో మొత్తం పాపులేషన్ ఎంత ఉందో ఆ పాపులేషన్లో 1000 మందికి ఎంతమంది పిల్లలు పుడతా ఉన్నారో, ఒక సంవత్సరంలో మొత్తం జనాభాలో ఒక 1000 మంది ప్రజలకి ఎంతమంది పిల్లలు ఒక సంవత్సరంలో పుడతా ఉన్నారో తెలిపేదే క్రూడ్ బర్త్ రేట్. ద యావరేజ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ పర్ 1000 పీపుల్ అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో 1000 మంది ప్రజలకు ఎంతమంది పిల్లలు పుడతా ఉన్నారో తెలిపేదే క్రూడ్ బర్త్ రేటు. ఇక టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇందాక చెప్పుకున్నట్టు ఒక మహిళ తన సంతాన ఉత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చే తెలిపేదే టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇక రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ ఒక జనరేషన్కి ఎంతమంది పిల్లలకు జన్మనిస్తే ఆ జనాభా అనేది తగ్గకుండా లేదంటే పెరగకోకుండా కాన్స్టెంట్గా ఉంటుందో అది తెలిపేదే రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఇప్పుడు ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత ఇంకో జనరేషన్ సస్టైన్ అవ్వాలి అంటే అది నిలబడాలి అంటే ఇంతమంది పిల్లలు పుట్టాలి అని ఉంటుంది. ఒకవేళ అంతకంటే పిల్లలు తక్కువ పుడితే అంతరించిపోతారు కదా. ఈ రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ అంటే ద యావరేజ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈచ్ హ్యూమన్ నీడ్స్ టు గివ్ బర్త్ ఫర్ 1 జనరేషన్ ఫర్ రీప్లేసింగ్ అనదర్ జనరేషన్. ఇక ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే అసలు ఇండియాలో ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవాలి, ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2000 ఫస్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ తీసుకుంటే 2021-22లో 2 ఉన్నింది. అంటే ఏంటి, ఒక మహిళ తన సంతాన ఉత్పత్తి కాలంలో 2 పిల్లలకి జన్మనిచ్చేది. అది ఇప్పుడు 2023కి 1.9కి చేరుకునింది. అంటే సగటున 1.9 చిల్డ్రన్ పుడతా ఉన్నారు. ఇది 2023. సో ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఇక హయ్యెస్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్లో 2.8 ఉంది. లోయెస్ట్ ఢిల్లీలో 1.2 లోయెస్ట్, అత్యల్పము. ఇక ఈ క్రూడ్ బర్త్ రేట్ విషయానికి వస్తే 2022తో పోల్చుకుంటే 2023లో తగ్గింది. 2022లో 19.1 ఉంటే క్రూడ్ బర్త్ రేటు 2023 నాటికి 18.4కి చేరుకునింది. ఇక హయ్యెస్ట్ క్రూడ్ బర్త్ రేటు బీహార్ 25.8, లోయెస్ట్ వచ్చేసి అంటే అత్యల్పంగా క్రూడ్ బర్త్ రేట్ వచ్చేసి తమిళనాడు 12 ఉంది. ఇక టోటల్ ఫర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ తీసుకుంటే అంటే ఈ రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ కంటే ఏ రాష్ట్రాలలో తక్కువగా ఉంది అంటే 18 స్టేట్స్ అండ్ యూటీస్ రిపోర్టెడ్ TFR బిలో రీప్లేస్మెంట్ లెవెల్ 2.1. అంటే ఈ 2.1 రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ కంటే కూడా 18 రాష్ట్రాలు తక్కువ నమోదు చేశాయి. ఇక అబో రీప్లేస్మెంట్ TFR తీసుకుంటే అంటే ఈ రీప్లేస్మెంట్ TFR 2.1 కంటే కూడా ఎక్కువగా ఏ రాష్ట్రాలలో ఎక్కువగా పిల్లలకి జన్మనిస్తా ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే బీహార్ 2.8, యూపీ 2.6. గుర్తుపెట్టుకోండి, బీహార్ హైయెస్ట్ 2.8. ఇక లోయెస్ట్ TFR స్టేట్స్ వచ్చేసి ఢిల్లీ 1.2 ఇందాక చెప్పుకున్నట్టు. ఇక ఎల్డర్లీ పాపులేషన్ విషయానికి వస్తే అంటే ఈ వృద్ధ జనాభా విషయానికి వస్తే పెరిగింది. ఈ వృద్ధ జనాభా 9% నుంచి 9.7%కి చేరుకునింది 2023లో. ఇక హైయెస్ట్ ఎల్డర్లీ పాపులేషన్ కేరళ, అత్యధికంగా వృద్ధ జనాభా కేరళలో 15%, లోయెస్ట్ అత్యల్పంగా అస్సాము
7.6%, ఈవెన్ జార్ఖండ్లో కూడా 7.6% ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్, అందరికీ కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య ఇన్సూరెన్స్ని ఇవ్వాలి అని చెప్పేసి క్యాబినెట్ నిన్న ఒక డెసిషన్ తీసుకునింది. సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉన్న అన్ని ఫ్యామిలీలకు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని 25 lakhకి పెంచింది. ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని కుటుంబాలకు కూడా 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ని పొందవచ్చని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకునింది. తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉంది కదా, జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, అది మరియు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ప్రోగ్రామ్ కింద ఈ నిధులు ఈ ప్రజలకు అందుతాయి అన్నమాట. సో సంవత్సరానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, గుర్తుపెట్టుకోండి, అన్ని ఫ్యామిలీస్ని కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అలా ఏం లేదు, ఎవ్రీ ఫ్యామిలీ విల్ గెట్ కవర్డ్ ఇన్ దిస్ స్కీమ్. ఇక ఇప్పుడు ఈ పాలసీ కింద ఓవరాల్గా 2493 హాస్పిటల్స్ కవర్ అవుతా ఉన్నాయట. 2493 హాస్పిటల్స్లో ఎక్కడైనా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇట్ విల్ కవర్ అబౌట్ 3257 మెడికల్ ప్రొసీజర్స్. దట్ మీన్స్ అంటే 3257 వివిధ రకాలైన ఈ వ్యాధులకి, డిసీజెస్కి చికిత్స అందించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, దేబ్రీగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఒడిశాలోని దేబ్రీగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇండియాస్ న్యూయెస్ట్ టైగర్ రిజర్వ్గా అప్రూవల్ పొందింది. భారతదేశంలో ఇప్పటివరకు 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, 58 పులుల రిజర్వ్స్. 58వది మాధవ్ నేషనల్ పార్క్, మాధవ్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. ఇప్పుడు ఒడిశాలోని దేబ్రీగర్ నెక్స్ట్ టైగర్ రిజర్వ్గా అవతరించడానికి సిద్ధంగా ఉందట. దీనికి సంబంధించి NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, ఇది 2005లో ఏర్పాటైంది. 2005లో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీనికి చైర్మన్గా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వ్యవహరిస్తారు. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద ఏర్పాటైంది. ఇండియాలో ఏవైనా కొత్త పులులు రిజర్వ్స్ ఏర్పాటు కావాలంటే NTCA అప్రూవల్, ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒడిశాలోని దేబ్రీగర్ కొత్త టైగర్ రిజర్వ్గా అవతరించబోతా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్గా అయితే 58, ఇంకా నోటిఫై చేయలేదు, బట్ అప్రూవల్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అవార్డు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్లోబల్ AI సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025 సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల గారికి మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అవార్డు లభించింది. ఈయన సైబర్ సెక్యూరిటీలో, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ రీసెర్చ్, ఈ డిజిటల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అనమాట ఈయన. సో ఈయనకి ఈ అవార్డుని ఇండియా AI మిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇండియా AI మిషన్ ఉంటుంది కదా, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, ఆ ఇండియా AI మిషన్ CEO అభిషేక్ సింగ్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని ఈయన పొందారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ఇక ఇండియా AI మిషన్ CEO అభిషేక్ సింగ్. నెక్స్ట్ వన్, నేపాల్ గవర్నమెంట్ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అలానే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఓవరాల్గా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. దీనికి ప్రధాన కారణము, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేపాల్ గవర్నమెంట్తో రిజిస్టర్ కాలేదట. ముఖ్యంగా నేపాల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, సమాచార మంత్రిత్వ శాఖ వద్ద ఇవి రిజిస్టర్ అవ్వలేదు అని చెప్పేసి వీటిని బ్యాన్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నో. సో ఇక నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అంటే KP శర్మ ఓలీ గారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా సింగపూర్ రిలేషన్స్, 5 MOUs, రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్, బీహార్, సంహిత కాన్ఫరెన్స్, సౌత్ ఏషియన్ మనుస్క్రిప్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ 2025, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కూకీజో గ్రూప్స్, మణిపూర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మధ్య కుదిరిన పీస్ ప్యాక్ట్, శాంతి ఒప్పందం, టోటల్ ఫర్టిలిటీ రేట్ ట్రెండ్స్,
ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 25 lakh పాలసీ. దేబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒడిషా. మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అవార్డు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల ఆంధ్రప్రదేశ్. 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బ్యాన్ చేసిన నేపాల్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.